ఎన్నుకొని మన నిమిత్తమై ఈ భూలోకంలో కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన మన పాపముల నిమిత్తమై లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన కలవరి శిలువలో మరణించాడు. మన నిమిత్తము మన చేతులతో చేసిన పాపాన్ని బట్టి ఆయన చేతులకు మేకులు, మన కాళ్ళతో చేసిన పాపాన్ని బట్టి ఆయన కాళ్ళలో మేకులు, మన తలతో చేసిన పాపాన్ని బట్టి తలకు ముళ్ళ కిరీటం, మన నోటితో చేసిన పాపాన్ని బట్టి ఆయనకు నోటికి చేర్చినక, మన హృదయంతో చేసిన పాపాన్ని బట్టి ఆయనకు డొక్కలో పల్లెపొట్టు పొడబడతా వచ్చింది. తన శరీరంలోని రక్తం అంతా ఈ చెరోడు దాకా మన కొరకై చిందిస్తా వచ్చాడు. ఆ రక్తము ఎలాంటి రక్తం అంటే పరిశుద్ధమైన రక్తం, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. ఆ రక్తము ద్వారానే మానవునికి పాప విమోచన కలుగుతున్నదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. అయ్యా అమ్మ ప్రభు యేసుక్రీస్తు వారు సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి వచ్చి మన నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై ఆ కలవరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడే మూడో తిరిగి లేచి వెళ్ళాడు. ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తునందు యేసు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకొని విశ్వాసం ఉంచి మోకరించి, అయ్యా నేను పాపిని, నా కొరకు కలవరిశిలో మరణించావని నమ్మి విశ్వాసంతో మోకరించి నీ పాపాలు ఒప్పుకున్నట్లయితే యేసు రక్తం ప్రతి పాపమును కడుగునని రాయబడతా ఉంది. ఎప్పుడైతే నువ్వు రక్తము చేత కడగబడి పాప విమోచన కలిగి నీతిమంతుడుగా తీర్చబడతావో ఆ నిత్య నాశనం నుంచి, నరకం నుంచి, అగ్ని నుంచి తప్పించబడతావు. నిత్య రాజ్యానికి, మోక్ష రాజ్యానికి వారసుడవుతావు. అంటే మోక్ష రాజ్యం అంటే పరలోక రాజ్యము, దేవుని రాజ్యము. ఆ రాజ్యంలో సదాకాలము నిత్యము సంతోషముగా ఉంటాము. మరి రెండు మార్గాలు. ఇప్పుడే రక్షణ దినము, ఇప్పుడే తీర్మానించుకో. మరి ఈ సమయము రాదేమో. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. మీ కొరకు ప్రార్థన చేస్తామండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. మీ దాసుల ద్వారా ఈ ప్రాంతంలో కూడా మీ నామములో మీరు అందిస్తూ వచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మిమ్మల్ని కనపరుస్తున్నాం. విన్నవారిలో లోతైన కార్యం జరిగించండి. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, పాపం నుంచి విమోచించే దేవుడు. హృదయాలు తెరిచినట్టు వారి హృదయాలు తెరిచి మీ కార్యం జరిగించండి. వందనాలు చెల్లిస్తూ పాడిన పాటలు ప్రేమ తండ్రి ఆ రీతిలో అందించినటువంటి లేఖనాలు అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు మా రక్షకుడు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. జైలు చెప్పండి యేసుక్రీస్తు వారికి. పాపల కొరకు ప్రాణం పెట్టి తిరిగిన యేసుక్రీస్తు వారికి. రెండోసారి న్యాయపతికరైన యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా.